ఒక దట్టమైన అడవిలో ధీరవ అనే సింహం నివసించేది. అది చాలా బలమైనది మరియు క్రూరమైనది. వీటితో పాటు దానికి అహంకారం ఎక్కువే. తనకు ఆకలి ఉన్నా లేకున్నా కనపడిన ప్రతి జంతువును చంపి తినేది. ఇలా అయితే అడవి జంతువులు వాటి ఉనికి కష్టమని భావించి సింహం దగ్గరికే రోజూ ఒక జంతువు ఆహారంగా వెళ్ళేలా ఒప్పందం చేసుకున్నాయి. అలా ఒకరోజు కుందేలొంతు వచ్చింది. అది చిన్న జంతువే అయినా చాలా తెలివైనది. అది సింహం నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ గుహవైపు వెళ్తుండగా దారిలో దానికొక బావి కనిపించింది. అంతే, బావిని చూసిన కుందేలు ఒక మంచి ఉపాయంతో సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది. కుందేలును చూసిన సింహం ఆగ్రహంతో ఎందుకింత ఆలస్యమైంది అని గర్జించింది. దానికి కుందేలు గజగజా వణికిపోయి, నన్ను క్షమించండి రాజా, దారిలో ఇంకొక సింహం ఎదురయ్యింది. అది చాలా బలంగా ఉంది. నేనే అడవికి రాజుని. ఈరోజు నువ్వు నాకు ఆహారం అవ్వాలి అని నన్ను చంపబోయింది. దాని నుండి తప్పించుకొని వచ్చాను అని చెప్పింది. కుందేలు మాటలు విన్న సింహం పట్టరాని కోపంతో, ఏది, ఎక్కడుందా సింహం? ఈరోజు అడవికి రాజెవ్వరో దానికి చూపిస్తాను అని కుందేలుతో సహా బావి దగ్గరికి చేరుకుంది. సింహం బావి లోపల తొంగి చూసి నీటిలో ఉన్న తన ప్రతిబింబం ఇంకొక సింహం అనుకుని గర్జించింది. అటువైపు నుండి కూడా సింహగర్జన చూసి దాని మీదికి దూకుతున్నట్టు బావిలోకి దుంకింది. అంతే, ఊపిరాడక అక్కడే మరణించింది. మిగతా జంతువులు అంత పెద్ద సింహాన్ని తెలివిగా చంపినందుకు కుందేలును మెచ్చుకున్నాయి. పిల్లలు, కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది.